హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా రివ్యూవర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ సీతాపయనం. యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఈ మూవీ డైరెక్ట్ చేశారు. బేసిక్గా అతను చేసిన జానర్స్కి ఈ మూవీకి అసలు సంబంధమే ఉండదు. సో చాలామంది సర్ప్రైజ్ అవుతారు ఆయన డైరెక్ట్ చేశారని. సో వాళ్ళ అమ్మాయి హీరోయిన్గా పెట్టి తీశారు. సో బేసిక్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక పని మీద హైదరాబాద్ వస్తున్న అమ్మాయి, దారిలో పరిచయమైన అబ్బాయి. సో తర్వాత స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనే దాని మీద స్టోరీ ఉంటుంది. ఇందులో బేసిక్గా ఫస్ట్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆ పాజిటివిటీ ఫీలింగ్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ హాఫ్లో చాలా బాగా డీల్ చేశారనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే సాగుతుంది అన్న టైంలో ఇంటర్వెల్లో మంచిగానే రాసుకున్నారు. మెయిన్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, సెకండ్ హాఫ్లో వాళ్ళు రివీల్ చేసే దగ్గర వస్తుంది. ఆ రివీల్ చేసిన దగ్గర నుంచి మొత్తం ప్రెడిక్టబుల్గానే ఉండింది. డైలాగ్స్ చాలా బాగా రాస్తారు. అది అయితే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ కోసన మనకి ఇది ఒక డబ్బింగ్ చెప్తున్నారని ఎలాగ అనిపించదు. సో అక్కడ చాలా బాగా చేశారనిపించింది. సాంగ్స్ చాలా బాగా పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో పడాల్సిన ఎమోషనల్ సీన్ పడలేదు. సో ఆ సెకండ్ హాఫ్ వెళ్ళెత్తి ఉండనే ఉంది. ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ ఉంది. ఇంకా వాళ్ళిద్దరు క్యామియోస్ బాగా నచ్చాయి. ధ్రువ్ సర్జా ఇంకా అర్జున్ ఇద్దరిది. సో ఓవరాల్ ఒక మూవీ అండి. సో ఈ వీకెండ్కి ఒకసారి కపుల్ ఫ్రెండ్లీ అయితే చూడండి, అది మీకు నచ్చుతుంది. సో ఇది మీ సెకండ్ చాయిస్ కావచ్చు. సో దట్స్ ఇట్ గైస్. సినిమా రివ్యూవర్కి సబ్స్క్రైబ్ కాండి. ఇంకా జస్ట్ 2-3 మెంబర్స్ దూరంలో ఉన్నాం 200కి. సో ఓకే, దట్స్ ఇట్ గైస్.